చదివితే బాగుంది. ఒకటే దేవుని వాక్యం. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహునడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. నీ ధ్యానగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అనియు ఇదియు కాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు దూతతో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పేనా? సరే అండి. నా 5వ వాక్యం మనం చదివినప్పుడు యేసు ప్రభు 5 నుండి 14 వరకు మీరు చదివితే యేసు ప్రభు దూతల కంటే గొప్పవాడు, యేసుక్రీస్తు దూతల కంటే గొప్పవాడని. ఇప్పుడు దూతలు దేవుని కుమారుడు కాదు, దేవుడు వారందరూ దేవునికి పరిచయం వాడు, సేవకుడు. అదే ఇక్కడ మీరు చదివిన 5వ వాక్యంలో 2 పాత నిబంధనల వాక్యం అక్కడ రాయబడి 2 పాత్రలు. అది నేను పోయిన వాక్యం చెప్పారు. కీర్తనము 2:7 వాక్యం, తర్వాత 2 Samuel 7:14. ఈ 2 వాక్యం పాత నిబంధన ఉంది. చదవడే 2 వాక్యంలో కట్టడాలను నేను వివరించెదను, యెహోవా నాకు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. అంటే నేను నీ కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. అదే 2వ వాక్యము 2 Samuel పత్రిక 7:14 వాక్యం. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఈ 2 వాక్యం అక్కడ రాయబడి 2వ వాక్యము 2 కీర్తనలు 7వ వాక్యము యేసుక్రీస్తు గురించి. 2 Samuel 7:14 వాక్యము దావీదు తన కుమారుడై సొలొమోను గురించి చెప్పిన మాట. ఇది 2 పౌలు గారు ఇక్కడ రాసినది ఒక కారణం ఉంది. కారణం ఏమనగంటే యేసు ప్రభు దేవుడి కుమారుడిని తెలియపరచడానికి దేవునికి స్తోత్రం అనే అర్థము మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు చూడగలుగుతున్నప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడు అని నానా వాక్యము ఈ రోజు కదా ఎలాగ తెలుగులో రాశారు. రేపు ఈ దేవుడు పని అప్పుడు ఇప్పుడే నేటికి అవును కదా. అది అదే పదం అక్కడ రాయబడి అంటే 3వ అధ్యాయం 3వ అధ్యాయము 8 వాక్యము 3వ అధ్యాయము 15 వాక్యము నా పదం ఉంది చూడండి. నేటికి టుడే అనబడే సమయం ఉండగానే అన్న టుడే ఇంగ్లీష్ టుడే while there is still opportunity. 15వ వాక్యం చూడండి. టుడే yes today while there is still opportunity. అంటే అయితే తెలుగులో దానికి టుడే అనే పదానికి అది తెలుగులో కరెక్ట్ అర్థం అదండి. నేటు ఇప్పుడు దేవుడు పని అన్ని రేపు కాదు, రేపు ఈరోజు మన పని అన్ని ఇప్పుడు రేపటి. దేవుడు పని ఏమవుతుంది ఎప్పుడంటే ఇప్పుడు సామెతల పుస్తకం 27వ అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు అక్కడ సొలొమోను గారు చెప్పిన మాట మీరు ఆలోచించండి. అది చెప్పిన మాట అంటే మనుషులు అందరూ రేపుడు గురించి చింతించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు, నేటి గురించి ఈ నేటి గురించి చింతించుతున్నారు. దేవునికి స్తోత్రం. అది మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయము దేవుని కుమారుడు యేసు ప్రభు దేవుడి కుమారుడు అని చెప్పడానికి ఈ మాట అన్ని తీసుకొని వచ్చాడు. ఈ 2 వాక్యంలో యేసు ప్రభు దేవుడు కుమారుడు అని చెప్పబడుతున్నాడు. దేవుడు యేసు ప్రభు దేవుడు కుమారుడు అని ఎనక తెలిసింది. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం చదివినప్పుడు ఇక అందరికీ తెలిసింది దేవుడు లోకాన్ని ప్రేమించి అద్వితీయ కుమారుడు దేవుడు కుమారుడు అని. దేవునికి స్తోత్రం. 2వ వాక్యం చూడు. రామపత్రిక 1:5వ వాక్యంలో చదివినప్పుడు యేసు ప్రభు మరణం నుండి లేపబడినప్పుడు దేవుడు కుమారుడు అని పిలువబడిన దేవునికి స్తోత్రం.
అక్కడే ఈ టుడే అని పదానికి అర్థము దేవునికి స్తోత్రము. అది నా అర్థం అంటే ఆయనకి జన్మించిన ఇప్పుడున్న దేవునికి స్తోత్రము. అక్కడ తెలియదు దానికి ఒక ఆరంభము దేనికి జన్మించడానికి. అప్పుడు యేసు ప్రభు జన్మము అంటే అవతారణ కొరకు దానికి ఒక ఆరంభం ఉంది. కానీ అది ముందుకు ఆయన ఉంది. జన్మించిన మునిపి ఆయన ఉన్నవాడు. కానీ మనుష్యుడుగా ఈ లోకం మీదకి వచ్చినప్పుడు దానికి ఏముంది? ఒక ఆరంభం. అదే అందుకని ఆ పదం అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. కుమారుడని పదము, కుమారుడని పదము ఎప్పుడంటే మీకు అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. కుమారుడని పదము ఎప్పుడంటే యెషయా 9 అధ్యాయం 6వ వాక్యములో మీరు చూడండి. మన కుమారుడు అనుగ్రహించారు అంటే ఆ కుమారుడు అనుగ్రహించారంటే ఇది మనం కలిసి చదివితే దేవుడు కుమారుడు అని ఆ పదము ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేయదిన ఆ పదం అది కుమారుడని. నేను చెప్పిన మాట మర్చిపోతుంది. యేసు ప్రభు లోకమునికి అవతరించినప్పుడు ఆ కుమారుడని పదము దేవుడు వాగ్దానం చేశారు. అది ఇప్పుడు మనం యెషయా గ్రంథం 9 అధ్యాయం 6వ వాక్యం. ఇది తన తండ్రి ఏం చేశారు? ప్రకటించారు. యేసు ప్రభు కుమారుడని ప్రకటించారు. అదే మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం చదివినప్పుడు అది అక్కడ ప్రకటించిన మీరు చూడండి. 3వ అధ్యాయం 16వ వాక్యం పొందిన తర్వాత ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచితిని. దేవునికి ఇక్కడ కుమారుడు యేసు ప్రభు కుమారుడని తండ్రి ఏం చేశారు? ప్రకటించారు. ఇప్పుడు వాగ్దానం చేసిన ఆ కుమారునికి అందరి సమక్షంలో యేసు ప్రభు దేవుని కుమారుడని ప్రకటించారు. అది మాత్రం కాదు, యేసు ప్రభు మరణములు ఉండి పునరుద్ధానం పొందినప్పుడు దేవుడి కుమారుడు అయింది. అదే రోమాపత్రిక 1 అధ్యాయము 5వ వాక్యం కూడా చూడండి. రోమాపత్రిక 1 అధ్యాయం 5వ వాక్యం కూడా చూడండి. దేవుడు తన కుమారుడని మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. అప్పుడు యేసు ప్రభు పునరుద్ధానం పొందినప్పుడు తన కుమారుడని ప్రవక్తల ద్వారా ప్రకటించారు. అప్పుడు నేను చెప్పుతున్నానంటే మర్చిపోకండి. దేవుడికి స్తోత్రం కలిగింది. అప్పుడు టుడే నేను నీకు ఏం చేసేది? జన్మించాడు అంటే ఆయన మనిషి అవతారానికి ఒక ఆరంభం ఉంది. కానీ ఆయన దైవత్వములకి ఏం లేదు, మనుష్యత్వములకు వచ్చినప్పుడు ఆరంభం ఉంది. కానీ దేవుడుగా ఉండినప్పుడు దానికి ఏం లేదు. ఎందుకనగా నేను చెప్తున్నానంటే మీకా గ్రంథము 1వ అధ్యాయం 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీకా గ్రంథము 1వ వచనం. అయితే సమూహములుగా కూడుదానా, సమూహముగా కూడుము. శత్రువులు మన పట్టణమును ముట్టుడి వేయుచున్నారు. వారి ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. చదవండి మన 2వ వాక్యం. బెత్లెహేము, ఎఫ్రాతా, వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడా నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని ఆయన ఎప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నవాడు కాదు. ఇప్పుడు ఉన్నవాడని అనుకున్నాడు. ఇప్పుడు ఉన్నవాడు కాదు. అంటే ఆయన దైవత్వం ఇప్పుడు ఉన్నది కాదు. పురాతనంగా ఈ లోకములు సృష్టించిన మునువే ఆ దైవత్వం అని ఉన్నాం. కానీ మనుష్యత్వంలోకి వచ్చినప్పుడు దానికి ఒక ఆనందం ఉంది. అది మీరు మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. మీ అన్ని చెప్పిన తర్వాత పౌలు గారికి చెప్పిన మాట మీరు వినాలి. ఏప్రిల్ పత్రిక 5వ అధ్యాయము 5-6 వాక్యం కలిసిస్తుందండి. అట్టివలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు
ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు. 1 అధ్యాయం 5-6 వాక్యం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంపూర్ణుడు అంటే ఆది సంపూర్ణత అంటే దేవుడికి స్తోత్రం. ఇప్పుడు పుట్టినవాడు కాదు, ఆది సంపూర్ణుడు అని రాయబడినప్పుడు యేసు ప్రభు ఇప్పుడు పుట్టినవాడు కాదని దేవుడికి స్తోత్రం. దేవుని వాక్యంలో చదివినప్పుడు మీరు సరిగా వినాలి. ఈ పదము బైబిల్ ఇది నేను పోయిన వారం కొంచెం చెప్పింది మీరు మర్చిపోలేదండి. ఈ పదము కొత్త నిబంధన 5 స్థానంలో రాయబడింది. ఈ పదము కొత్త నిబంధనలో 5 స్థానంలో రాయబడింది. అదొకసారి చూసి మనం ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కదా. కొలొస్సీ పత్రిక 1:15 వాక్యం చూడండి. కొలొస్సీ పత్రిక 1:15. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడు. ఇది ఎలాగంటే తండ్రి అయిన దేవునితోని అనాది కాలం ఉన్న యేసు ప్రభువున్న సంబంధం గురించి రాయబడింది. ఏమండి? తండ్రి అయిన దేవుడితో యేసుక్రీస్తుని ఎప్పుడుంది? అనాది కాదు, ఇప్పుడు ఉన్న కాదు, ఎప్పుడుండి? పురాతన కాలం నుండి ఉన్నారు దేవునికి సోదరు. అదే ఆ వాక్యానికి అర్థం. ఇది రెండవది అదే వాక్యం మనం చూడండి. రోమపత్రిక కొలొస్సీ పత్రిక 1:15 వాక్యం చూడండి. 15 ఇప్పుడు 18 చదివారు, 17 చదివారు, ఇప్పుడు 18 చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆయన ఆది సంపూర్ణుడు అంటే ఇదే పదము ఎక్కడ రండి? ప్రకటన గ్రంథం 1:5 వాక్యంలో అది యేసుక్రీస్తు పునరుద్ధాన సంబంధించి ఇది రాయబడింది. అంటే యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానం పొందిన వారిలో యేసుక్రీస్తు ఎవరండి? ఆది సంపూర్ణుడు. అర్థమైందా లేదా నాకు తెలియదు. మరి అంటే లాసర్ కదా, లాసర్ని దేవుడు లేపారు కదా. అలాగైతే యేసు ప్రభు ఆది సంపూర్ణుడు, మృతుల్లోని ఆది సంపూర్ణుడు కాడు. ఈ వాక్యం మీకు వాక్యం చెప్పినప్పుడు అర్థం అంటే యేసు ప్రభు మృతులోని నుండి ఆది సంపూర్ణుడు. ఆది సంపూర్ణ అంటే లాసర్ లేపారు కదా యేసు. అప్పుడు ఎవరంటే ఆది సంపూర్ణుడు? లాజరు అయింది కానీ ఆడి లేపారు కానీ ఆయన చనిపోయారు. ఈ ఐరోసుకు కుమార్తెకి దేవుడు ఏం చేశారు? లేపారు. ఏమైంది? మళ్ళీ చనిపోయినట్టుగా వారందరూ చెప్పండి. మరణము నుండి చనిపోకుండా ఆది సంపూర్ణంగా లేచిన వాడు ఒకడే, యేసయ్య తప్ప ఎవరు కూడా లేదు. బాకీ అందరూ చనిపోయిన వారుగా ఉన్నారు. స్తోత్రం. మూడవ వాక్యము రోమపత్రిక 8:29 వాక్యం చూడండి. తన కుమారుడు అనేక సహోదరులలో శ్రేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 29లో ఆ పదం ముందు కదా చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వరూప్యముగా గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. He would be the firstborn. అక్కడ నీ తెలుగు బైబిల్లో ఆ పదం రాలేదండి. సహోదరులు తొలివాడు, జ్యేష్ఠుడు తెలియదు కానీ అది కాదు. ఇంగ్లీష్లో ఏమంటే he would be the firstborn, అంటే మొదటి, the most beloved and honored among many believers. ఇది సంఘంతోని సంబంధించిన విషయం. ఇదేమండి? సంఘంతోని సంబంధించిన విషయం. యేసుక్రీస్తు దేవుడు కుమారుడని మనము ముందుకు నిర్ణయించుచున్నారని రాయబడింది. అది సంఘంతో ఉన్న సంబంధించిన విషయం, అనుబంధంతో చేసిన
మనం ఇప్పుడు ఎబ్రీ పత్రికలో 1వ అధ్యాయము 6వ వాక్యం చదివినప్పుడు ఆ పదం అక్కడ ఉంది, దేవునికి స్తోత్రం. అదేంటి ఆయన అది ఆ పదం దేనికంటే ఆయన మనిషి అవధానం గురించి రాయబడింది. అదే 1:6 మనిషి అవధానం గురించి ఏం చేస్తున్నారు రాయబడింది. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయము 12:23వ వాక్యం చదివినప్పుడు అక్కడ కూడా మీరు చూడండి. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు ఆ జ్యేష్ఠుడు మొదటి అనే పదము అక్కడ రావాలి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ బోర్న్ అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇక్కడ ఇదన్నీ రాయబడింది ఏమంటే అర్థం ఏమంటే దేవునికి స్తోత్రం. ఫస్ట్ బోర్న్ అని చెప్పినది మొదటిగా జన్మించిన వారిగా ఉన్నారని కాదని అర్థం. దేవునికి స్తోత్రం. అన్నిటికీ మొదటి వాడని అర్థం. మీరు అర్థమైందా లేదంటే ఇక్కడ రాయబడింది ఫస్ట్ బోర్న్ అని రాయబడింది. ఇప్పుడు జన్మించిన వాడు కాదు, అన్నింటికి మొదటిగా ఉన్నవాడని అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకా మీరు అది తెలుసుకొని మీ ఎబ్రీ పత్రికలోకి మీరు రావాలి. ఎబ్రీ పత్రిక 1 అధ్యాయము 5, 6, 7 వాక్యం చూడండి. స్తోత్రం. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నానని ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నా కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవరినైనను ఎప్పుడైనా చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. ఇక్కడ మీరు చూడండి, ఈ 5, 6 నుండి 13 వరకు ఉన్న వాక్యం మీద చదివితే పాత నిబంధనలో ఉన్న 7 వాక్యం అక్కడ రాయబడిందని మనకు కనబడుతుంది. పాత నిబంధనలు ఉన్న 7 వాక్యం. అది నెల వాక్యం ఒకసారి చెప్తాను, మీరు చూడండి. అది మొదటి ఏమంటే 1 అధ్యాయం 5వ వాక్యంలో ఏమంటే కీర్తన 2:7వ వాక్యము. అదే తర్వాత 2 సమూయేలు 17:14వ వాక్యం. ఓకే. తర్వాత 97వ కీర్తనములో 7వ వాక్యం. అదేంటి అది మనం ఇప్పుడు చదివింది 7వ వాక్యం 6వ వాక్యం చూడండి. 6వ వాక్యము. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం ఆయనకి నమస్కారము చేశారు. అది ఎక్కడే ఉంది? 97 కీర్తనము 7వ వాక్యం చూడండి. 97 కీర్తనం 7వ వాక్యం చూడండి. విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించి వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. అక్కడ ఈ వాక్యం ఇక్కడికి వచ్చినప్పుడు అది కొంచెం తేడాగా వచ్చింది కదా. ఎబ్రీ పత్రికని చెప్పినప్పుడు దూతలని రాయబడింది. ఓకేనా? అది కీర్తనములు 97లో 7వ వాక్యం చదివినప్పుడు దూతని కాదు దేవత అని రాయబడింది. అప్పుడు మీరు డౌట్ వస్తుంది, ఏంటంటే దేవత అక్కడ దేవత అని రాయబడినది ఎబ్రాయ భాషలో దేవదూతలు. అందరూ దేవదూతలు ఆయనకి ఏం చేశారు? నమస్కారం చేశారు. అంటే దేవుడు ఆరాధన చేయని వాడు కాదు. ఆ దేవదూతలు అందరూ దేవునికి ఏం చేస్తున్నారు? ఆరాధన చేసినవాడు. అందుకే దేవుడు దేవదూతల కంటే గొప్పవాడు. ఎందుకంటే ఇదన్నీ చెప్పడానికి ఉన్న కారణం, ఎప్పుడు సంఘ బిడ్డలు ఉన్న ఆ దేవుని స్తోత్రము వారిలో కొందరు దేవదూతలకి దేవుడి కంటే ఎక్కువ ఘనపరిచింది. కాబట్టి పౌలు గారు ఈ మాట చెప్తున్నారు. అప్పుడు నేను చెప్పిన మాట అంటే 3వ వాక్యం అదండి స్తోత్రం. ఇది 4వ వాక్యం ఏమనకంటే 104 కీర్తనము 4వ వాక్యం. అది ఎక్కడ రాయబడింది? ఇప్పుడు 6వ వాక్యములో 7వ వాక్యం రాయండి. 104 4వ వాక్యం చెప్పండి. 1 ఎబ్రీ పత్రిక 1 అధ్యాయం 7వ వాక్యం చదవాలి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను ఈ పదం ఎక్కడ రాయబడింది? 104 కీర్తనము 4వ వాక్యం. వాయువులను తనకు దూతలుగా అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగా ఆయన చేసుకొని ఉన్నాడు. 4వ వాక్యము పాత నిబంధనలో రాయబడింది.
5వ వాక్యం చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 8వ వాక్యం. ఆ 8వ వాక్యము 45 కీర్తనము 6, 7 వాక్యం అది చూడండి. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఇది ఎక్కడ రాయబడింది ఏంటంటే, ఇది 45 కీర్తనము 6, 7 వాక్యములు రాయబడింది. దేవునికి స్తోత్రం. దేవా, నీ సింహాసనము అది అక్కడే ఉన్నది. అది దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇది 6వది చూడండి. 102 కీర్తనము 26, 27. 12వ వాక్యం చూడండి. 12వ వాక్యము. దేవా, నీ శత్రులు నీ పాద కింద. అవును కదా? అదే 12వ వాక్యం. నీ వస్త్రము ఉన్నారు. అదే ఇక్కడ రాయబడిందండి. పదము 102 కీర్తనము 26, 27 వాక్యం కదా ఉంది. అది నశించును గాక, నిలిచి ఉన్నాను. అది అన్ని అదే వాక్యం ఇక్కడ రాశారు. దాన్ని నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు ఈ వాక్యం మాత్రం మీకు నేర్పిస్తున్నాను. ఇది రాయబడింది 7వ వాక్యం 110 కీర్తనం 1వ వచనం 11వ వాక్యం చూడండి. కీర్తనములు 110 1వ వచనము. ప్రభువా, ప్రభుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు. ఈ 7 వాక్యము 6 నుండి 13 వరకు చదివినప్పుడు పాత నిబంధనలో 7 వాక్యము రాయబడినట్టుగా మనము కనబడుతున్నారు. అది ఒక్క వాక్యం మాత్రం కీర్తనం అనేది కాదు. ఒక వాక్యం మాత్రం కీర్తన. వాక్యాన్ని అంటే అందుకని కొందరు అనుకున్నారు కీర్తనంలో చదవద్దు, కీర్తనములో సంఘంలో చదవడం అక్కర్లేదని అనుకున్నాక కదండి. కీర్తనములు కూడా విలువైన మాటే ఉంది. యేసయ్య గురించి కూడా కీర్తనములు రాయబడి ఉంది. 7 వాక్యములు చదివినప్పుడు 6 వాక్యం కీర్తనములు మనం చదివినప్పుడు యేసయ్య గురించే చెప్తున్నది 6 వాక్యం. దేవునికి స్తోత్రం. అది ఎలాగ తెలియాలంటే మీరు బైబిల్లో ఒక వాక్యంతో ఏం చేయాలి, కలిసి చదవాలి. అన్ని వాక్యానికి ఏముంది సంబంధం కాదు. దానికి చెప్పడం చెత్త వాక్యం అంటే అది ఎక్కడ రాయబడింది అదే మాట ఎక్కడ యెషయా గ్రంథంలో రాయబడింది కదా. అది కూడా ఒకసారి కూడా చదవండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము ఒకసారి మీరు 16వ వాక్యం అనుకున్నారు. స్తోత్రం. 30:16 నేను కూడా చూస్తాను. సో అది 34లో 16వ వాక్యం క్షమించండి. 34 యెషయా గ్రంథము 34లో 16వ వాక్యం చూడండి. ఆ గ్రంథంలో ఏం లేదు, జంతువులు కాదు. పరిశీలించి చదువుకొనుడి. తర్వాత జంతు కాదమ్మా, దగ్గర అనగా ఉంది కాదు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. మీరు జంతువు కాదు, అక్కడ పశువు అనే అర్థం వస్తుందన్నమాట. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అది ఒకసారి కూడా చదవండి, నేను చెప్తానండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదీయు లేక ఉండదు. దేని జత పక్షి దాని యొద్ద ఉండగా మానదు. అదే ఈ పుస్తకం మీరు చదివించి చూడండి. Look at and search the Lord's scroll and read what it is written. None of this will be missing. None will be without its mate. అంటే ఇదిలో దాని జతతో ఉన్నదాని జతతో ఉంటున్నట్టుగా దేవుడు ఏం చేశాడు. ఒక వాక్యానికి ఇంకొక వాక్యం ఉంది, జత ఉంది. అని అర్థమంట. ఇదే వాక్యం ఆ వాక్యం ఉంది. మనం ఇల్లు కట్టినప్పుడు ఇటుక కట్టుతున్నారా, ఎలాగ కట్టుతున్నారు, ఇంకొకటితో ఏం చేస్తున్నారు, కలిపి అంటే జతపరచన. జతపరచలేకపోతే ఏమవుతుంది,
అదేవిధంగా దేవుడు వాక్యము చెప్పినప్పుడు ప్రకటించినప్పుడు ఈ వాక్యముకి అదే ఏది వాక్యం చదువుతున్నారో అదే వాక్యానికి ఇంకొక వాక్యమే ఉండాలి. అది మీరు ఎలాగ చూడాలి? దేవుని వాక్యం పరిశీలించాలి, వెతకాలి. ఆ వాక్యం ఎక్కడ ఉన్నారని వెతికినప్పుడు ఇదనగా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అనగా వాక్యంలో ఒక వాక్యంతోని కలిసి పెట్టితే మాత్రము మన జీవితం కూడా ఏమవుతుంది? కట్టబడుతుంది. మన జీవితం కూడా ఏమో ఆత్మీయ జీవితము కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏదో కొన్ని మాటలు చెప్పుకుని అప్పుడప్పుడు నీకేమవుతుంది? ఆ మాట ఒక సంతోషం కనిపిస్తుంది. అది ఒక్కొక్క వాక్యం ఒక వాక్యంతో సంబంధం లేకుండా మాట్లాడిననుకో అప్పుడు నీకు మంచిదిగా కనిపిస్తుంది. కానీ నీ జీవితం ఏం చేయను? కట్టబడాలంటే ఈ వాక్యానికి సంబంధించిన ఇంకొక చెత్తపరిచిన ఒక వాక్యం ఉంది. అది వెతికి దానిలోని కలిపి నీ చెప్తే ఏం జరుగుతుంది? మన జీవితం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అప్పుడు నేను చెప్పుకోండి మాట మీరు మర్చిపోకూడదండి. అప్పుడు 90 వాక్యంలో అక్కడ దేవత అని రాయబడింది. దేవత కాదు, దేవదూతలు. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఎబ్రాయ పత్రికలో పౌలు గారు చెప్తున్నారంటే ఆ దేవదూతలు కూడా ఆయనకి ఏం చేస్తున్నారు? నమస్కారం చేస్తున్నారని. ఆ వాక్యం ఒకసారి కూడా చదవండి, నీకు అర్థం అవ్వలేదు. ఆయన పదం నీకేం అర్థమైంది? అక్కడ ఒక పదం, చిన్న పదం ఉంది, మరలా. ఇంగ్లీష్ రాయబడి అగైన్. మరలా దేవునికి భూలోకంలోకి ఏం చేశారు అంటే యేసయ్య రెండో రాకడ గురించి అని చెప్పుతున్నాడు. ఏది? మరలా భూలోకంలోకి ఏం చేశారు? రప్పించారు. దేవునికి స్తోత్రం. ఒకసారి దేవుడు ఏం చేశారు? భూలోకంలోకి వచ్చారు. దేని కొరకు? మనమందరూ పాపములకు విమోచన కలగడానికి ఆయన ఒకసారి ఏం చేశారు? ఇంకా జనం మరలా, రెండోసారి కాదు, రెండోసారి చెప్పడం తప్పు. ఇంకా మరలా దేవుడు ఏం చేస్తున్నారు? భూలోకంలోకి వస్తున్నారు. అవి యేసు ప్రభు ఈ ఒకసారి వచ్చిన వాడు కాదు, మరలా వచ్చిన దేవుడు. ఎందుకు వస్తున్నారంటే ఆయన రెండవ రాకడ మనిషికి తెలియలేనినా ఒక మాట ఏమంటే సంఘ బిడ్డలు ప్రతి దినమల కనబడలేని వినబడలేని ఒక మాట యేసయ్య రెండవ రాకడ. యేసయ్య రెండవ రాకడ గురించి ఎవరు చెప్పలేదు. కారణం ఏమంటే అది అందరికీ అది చెప్పడానికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేకపోయింది. కానీ ఒక విషయం అంటే యేసు ప్రభు రెండవ రాకడ సమీపించారు. ఆ సమీపించిన దీనికి ఏమంటే తెలుసా? దేవునికి స్తోత్రం. సంఘం అన్ని ఏమవుతున్నారంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 16-17 వాక్యం చదివినప్పుడు మీకు అర్థమవుతున్నారండి. 15 నుండి చదవండి. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు. అంటే ఇక్కడ మీరు చూడండి, ఆ సంఘి గురించి దేవుడు చెప్పిన మాట మీరు అలాగే చెప్పి దేవునికి స్తోత్రం కలిగిందాక. ఏంటి అక్కడ చెప్పిన మాట ఏమంటే చల్లగా కానీ ఏమవుతున్నారు? దేవునికి 16వ వాక్యం మీరు చూడండి. 16 వెచ్చగా కానీ అంటే ఇది ఏంటంటే వేడి కాదు, అదే సంఘం అనగా మారిపోతారని దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. అంటే దేవుని బిడ్డలకి ప్రార్థనకి ఏం లేదు, ఒక ఆత్మీయ ఏమంటే ఉజ్జీవం లేదు. అది సంఘ బిడ్డలు ఏమైంది? తగ్గిపోతాడు. అదే సంఘం ఈ సంఘంలోకి ఆత్మీయంగా ఉజ్జీవం లేకుండా అయిపోయింది. అది ఈ లవోదిక పీరియడ్ లోకి వచ్చిన సంఘములుగా మారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకున్న ఆత్మీయంగా ప్రార్థనలకు ఉజ్జీవం లేదు, ఆరాధనకి ఏం లేదు, ఉజ్జీవం లేకుండా సంఘం మారిపోతున్నారని. ఎప్పుడదే యేసయ్య రెండవ రాకడ సమయంలో అది జరుగుకొని ఉన్నారండి ప్రియులారా. అందుకని దేవుడు రాకడ కొరకు అన్ని సృష్టి ఏమాడుతున్నారు, ఆడు సిద్ధపరచుకున్నట్టుగా బయట రాయబడింది. అంటే ఆకాశములున్న
చూడండి, ఆకాశం దాన్ని సిద్ధపరిచారు. యెరెమీయా గ్రంథంలో చదివినప్పుడు పక్షులు తన కాలం ఎరిగి ఉన్నారని, అది పక్షులు తన కాలం ఎరిగి ఉన్నారు అంటే పక్షులకి సమయం తెలుసు. దేవుడికి వాతావరణం చూసినప్పుడు వర్షం పడుతుందా, వర్షం పడలేకపోతే తెలుసు. అదే విధంగా మనం కూడా యేసయ్య రాకడ గురించి మనం కూడా అర్థం తెలుసుకోవాలి. యేసు ప్రభు చెప్పినది అంటే ఆకాశములు ఏమారుతున్నారండి, ఆకాశములు మీరు భయంకరమైన కళలు చూస్తున్నారని మత్తయి వార్తలు చెప్పబడుతున్నారు. అదే ఒకసారి కూడా చదవండి. మత్తయి వార్తలకి మీరు వచ్చినప్పుడు మత్తయి లూకా వార్తలకి రండి. అదే కొంచెం కూడా మంచిగా రాయబడింది. 21వ అధ్యాయము ఆకాశంలో ఉన్న సూచన జరిగిన వాడు చదవండి. చూడండి 25వ వాక్యం చూడండి. There will be signs in the sun and moon and star and on the earth. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు భూమి మీద సముద్ర తరంగములు రోషం వలన కలవరపడిన జనములకు అంటే అప్పుడు ఆకాశములు కనబడినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నారు, సూచనలు చూడగలుగుతున్నారు. ఈయన మత్తయి దాని గురించి అది కూడా కలిసి చదివితే మనకు అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 29 వాక్యం కూడా చూడండి. 24 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రం రాలును, ఆకాశం అనే శక్తులు. అప్పుడు ఇద్దరిని ఆకాశం అనేది ఇన్ని చెప్పిన మాటని కరెక్ట్ కదండి. ఆకాశం సూచన ఉంది, దేవుడు పక్షి సూచన దేవుడు చెప్పారు. అది మాత్రం అంజూర్పు చెట్టు ఏమవుతారు, సిగిరింపబడుతున్నారని చెప్పారు. భూమిని జరిగిన విషయం చెప్పారు. భూమిలో స్థానికమైన భూకంపాలు జరుగుతున్నారని, అంటే యుద్ధములు జరుగుతున్నారు, కనుమలు జరుగుతున్నారండి. స్తోత్రములు అబద్ధ బోధకులు లేచిపోమని దేవుడికి స్తోత్రం కలిగిన కాక. అది మాత్రం కాదండి, సంఘ బిడ్డలు అనేక మందికి ఏం లేదు, ప్రేమ ఏమవుతుంది చల్లారిపోతున్నారని బైబిల్ అంటుంది. దేవుడికి స్తోత్రం. 24:12 ప్రేమ ఏమవుతుంది చల్లారిపోతున్నారు. ఇదన్నీ ఏంటి, ఎందుకు జరుగుతున్నారంటే దేవుడు రాకడ సమయంలో ఇలాగా జరుగుతున్నారు. ప్రియులారా, దేశ ఒకసారి వచ్చినది పాప క్షమించడానికి అయితే, రెండోసారి ఆయన మరలా వచ్చిన దేనికంటే సంఘ బిడ్డల కొరకు ఆయన వస్తున్నారని వాక్యం రాయబడింది. ఈ రాత్రిని మర్చిపోకూడదు. యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకే ఈ రాత్రిని మర్చిపోకూడదు. యేసయ్య రాకడ కొరకు మనం ఏమో సిద్ధపడి కలగాలి. దేవునికి స్తోత్రం. అదే సిద్ధపాటు కలగడానికి దేవుడు వాక్యం పంపిస్తున్నారు. పరిశుద్ధాత్మని పంపించి తన సంఘానికి సంఘ బిడ్డలకి దేవుడు ఏం చేసుకున్నారు, సిద్ధపరుచున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చదివిన మరలా దేవునికి నేర్పిస్తానని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి పత్రికలకి మళ్ళీ మీరు తిరిగి రావాలి అంటే ఆ దేవదూతులు అతనికి ఏం చేస్తున్నారు, నమస్కారం చేసినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడి. అప్పుడు మీరు మరిచిపోకుండా దేవదూతులు ఏం చేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభువుకి దేవదూతులు ఆరాధన చేసినట్టుగా బైబిల్ రాయబడి. అప్పుడు దేవదూతులు యేసయ్యకి ఏం చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. యేసయ్య దేవదూతులకి ఏం చేయలేదు, ఆరాధన చేయలేదు. అప్పుడు యేసు గురించి జన్మం, యేసయ్య ఈ లోకంలోకి పుట్టినప్పుడు దేవదూతులు ఏం చేశారు, లూకా సువార్త 2:10, 11, 12, 13 వాక్యం చదివితే ఆ దేవదూతలు ఏం చేస్తున్నారు, సమూహంగా వచ్చి ఏం చేశారు, యేసయ్యను ఆరాధన చేసి ఆరాధన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నారు. అప్పుడు దేవదూతలు కూడా యేసయ్యకి ఏం చేశారు, ఆరాధన చేస్తున్నారు. నీ స్తోత్రం. రెండవది యేసయ్య గురించి మార్కు సువార్త 1:13 వాక్యం. ఎవరు ఆయన ఎడారికి వెళ్ళినప్పుడు ఎలా ఉందండి, 1:13 వాక్యం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా అంటే సాతాను చేత శోధింపబడడానికి ఎక్కడికి వెళ్ళారు, అరణ్యంలోనికి వెళ్ళారు. ఎన్ని రోజు అండి, 4 రోజులు. యేసు 4 రోజు ఎవరి మధ్య ఉండేది, అడవి మృగములతోని
ఉండినట్టుగా బైబిల్ రాయడం. 4వ రోజు యేసు ప్రభు అడవి మృగములతోని ఉండినప్పుడు కూడా ఆయన ఆ ఉపవాస ప్రార్థన ఆటంకం రాలేదు. ఉపవాస ప్రార్థనకి ఏం లేదు. ఎందుకంటే ఈ అడవి మృగములు ఎన్ని శబ్దం వేసినప్పుడు తనకి పైన కూడా పక్షులు కేకలు వేసి ఎగిరిపోయినప్పుడు కూడా ఆయన ప్రార్థనకి ఏం లేదు. మన ప్రార్థన అంటే ఎవరు ఏదైనా సమట పెట్టేవాడు కన్ను తిప్పుతున్నాను, మన ప్రార్థన కూర్చున్నప్పుడు గడిగడిగి సమయం చూస్తున్నారు. ఇది కదా మన జీవితంలో. యేసుప్రభు మనకి యేసుప్రభు 4వ రోజు ఏకాంతంగా మనసుతో ఆయన ప్రార్థన చేశాడు. అది ఏకాంతరి ఏం చేయలేదు. దూరం పడచడానికి సాతాను సౌండ్ వినిపించాడు. ఎనికి బట్టి సింహములు సౌండ్ వినిపించినప్పుడు కూడా ఏం చేయలేదు. ఆయన ఏకాంత మనసు మారిపోగలేదు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మీరు చూడండి, ఆరాధనకి వచ్చిన వాడు ఎంతమంది ఏకాగ్రత మనసుతో కూర్చున్నారు. ఎందుకు చూస్తే మీకు అర్థమవుతున్నారు. మీరు ఎలాగ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు కానీ నీ మనసు ఎక్కడ ఉంది, ఏదో ఒక చలపలు తిరుగుతున్నారు మాట. నీ ఇక్కడ శరీరంగా ఎక్కడ కూర్చున్నారు, నీ మనసు మాత్రము అదే యేసు ప్రభు చెప్పిన 4వ రోజు నేను అడవి మృగంలో తోడుగా ఉండినప్పుడు నేను ఏం చేయలేదు. ప్రార్థనకి ఆటంకపరచలేదు. దేవునికి స్తోత్రం. నీకు ఆడడానికి పాడడానికి బయటికి వెళ్ళినప్పుడు అన్ని సమయం ఉంది, కానీ చర్చికి వచ్చినప్పుడు నీ ఎలాగ కూర్చోండి ఏకాగ్రత మనసుతో. సాతాను నీ మనసు అదే చేయడం. సాతాను వేరే ఏం చేయాలి, సాతాను వేరే ఏం చేస్తే నేను వెంటనే ఏం చేయొచ్చు నీ తెలిసిపోతుంది. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 2వ వాక్యం చదివితే పౌలు గారు చెప్పిన మాట మీరు వినండి. దేవశక్తితో ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరుపబడి. అంటే నీ మనసు ఏం చేస్తున్నారు? సాతాను వేరే ఏం కాదు. సాతాను కదా 2 గొంబులతోని నల్ల బట్టలు తగ్గుకొని మీ దగ్గరికి వస్తే మీ వెంటనే తెలిసిపోతుంది. ఏదైనా శబ్దం వినిపిస్తే మీరేమవుతుంది, తెలిసిపోతుంది. అది ఎవరైనా ఏదో సాతాను శక్తి అవుతున్నారండి. అక్కడ చెట్టు తిరిగిపోని చూసినా నీకు తెలిసిపోతుంది ఎవరండి. కానీ నీ మనసుని సాతాను ఏం చేస్తుంది అది మీకు తెలియదు. సోదరుడు, అప్పుడు సాతానికి అవసరము నిన్ను శరీరంగా కాదు, ఏదైనా కళ చూసి ఏదైనా చేసుకోరు కాదండి, నీ మనసు మార్చడము. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆ మనసుని దేవునితోని నీకు ఏముంది? ఒక పురుషునితోని లేదు, ఒక పురుషునితోని పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని తర్వాత కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి. అప్పుడు నీ మనసుకి ఏం జరిపితే యేసయ్య దగ్గర నుండి నీ దూరంగా వెళ్ళిపోతుంది అన్నమాట. సోదరం కలిగిన చాలా మంది మనుషుల హృదయం ఏమవుతున్నాం, మనసుకి ఏం చేస్తున్నావు, అది ఏది చెరుపుతున్నారు. నీ మనసుని చెరిపిన ఏ శక్తి అంటే నీ తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆరాధనకి నీకు వచ్చినప్పుడు నీ ఏకాగ్రత లేకుండా నీ మనసుని చెరిపిన శక్తులు తెలిసిపోవాలి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చింది కదండి, యేసుడు 4వ రోజు సాతానుతోని అడవిలో ఉండినప్పుడు, ఎడారిలో ఉండినప్పుడు దేవదూతులు ఆయనకి ఏం చేసినారు, పరిచయం చేసినట్టుగా. అప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయనకి పరిచయం చేసినట్టుగా మీరు చూడండి. మత్తయి సువార్తలో మీరు 2వ అధ్యాయంలో చదివినప్పుడు యేసు ప్రభు ఎదిగినప్పుడు దేవదూతులు ఆయనకే చేసిన పరిచయం చేశారు. అంటే దేవదూతులు అంటే తూర్పు దేశంలో నుండి జ్ఞానులు వచ్చి రాజులకు అడిగినప్పుడు ఈ 2 వయసుల కింద ఉన్న పిల్లలకి చంపడానికి హృదయాలు చెప్పినప్పుడు మరియకి యోసేపుకి దేవదూతులు కర్రతో చెప్పారు, మీ ఇక్కడ నుంచి లేచి ఎక్కడికి దేవుడికి నజరేతుకి వెళ్ళమని చెప్పారు. ఇక్కడ నుండి నీ లేచి ఎక్కడికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఎదిగినప్పుడు కూడా దేవదూతులు ఆయనకి హెల్ప్ చేసినట్టుగా మనకు కనబడుతున్నారు. దేవుడికి యేసు ప్రభు శ్రమ చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 34వ వాక్యం చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వాక్యం. లూకా సువార్త 22వ అధ్యాయం 44. మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఆయనకి బలపరచడానికి దేవదూతలు దిగి వచ్చారని ఉంటుంది అక్కడ.
అతనికి వెలుపరచడానికి దేవదూతలు వచ్చేరినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. దేవుని సోదరుడు ఇది యేసు ప్రభు పునరుద్ధానం గురించి మీరు చూడనప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 2, 3, 4, 5, 7వ వాక్యం అక్కడ చదివినప్పుడు ఆ సమాధి దగ్గర దేవదూతలు కూర్చోబడినట్టుగా ఆ సమాధి మీరున్న రాళ్ళు కొలిచినట్టుగా మీరు కనబడుతుంది. అప్పుడు దేవుడు పునరుద్ధానం ఏమైంది, దేవదూతలు పరిచయం చేసినట్టు మనకు కనబడుతున్నారు. స్వర్గారోహణ చేసినప్పుడు అపోస్తలుల గారికి 1:10-11 వారిని చూసినప్పుడు అక్కడ ఆ శిష్యులందరూ కూడా ఆకాశంలో దేని చూసినప్పుడు ఒక మాట చెప్పిన వెళ్ళింది. గలీలా అప్పుడు యేసు ప్రభు ఆకాశంలో చూస్తున్నారు. తర్వాత అప్పుడు వారు ఒలీవల కొన అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ అంటే అక్కడ ఒక మేఘం అతనికి కప్పుకున్నారని రాయబడింది. అది మీరు విడిచిపెట్టినట్టుగా ఉంది. 9వ వచనంలో ఉంది. ఈ మాటలు చెప్పి అంటే దేవదూతలు ఇద్దరు అక్కడ సాక్ష్యంగా నిలబడుతున్నారంటే అప్పుడు యేసు ప్రభు పునరుద్ధాన స్వయంగా ఆరోపణ చేసినప్పుడు కూడా దేవదూతలు పరిచయం చేస్తున్నారు. మీరు అక్కడ చూడబడుతున్నారు. ఆయన ఆరోహణం అయినప్పుడు ఒక మేఘం ఏమైంది, అతనికి ఏం చేశారు, ఏది మేఘం ఆయన కప్పుకున్నారు ఆయన తిరిగి వచ్చిన అదే మేఘం యేసు తిరిగి వస్తుంది. ప్రకటన గ్రంథం 1:7 వాక్యం మీరు చదివితే నేను చెప్పిన మాట మీకు అర్థం అవుతున్నారు. ఇదిగో ఏది మేఘం ఆయన కప్పుకున్నారు అదే మేఘంలోని ఆయన తిరిగి వచ్చినట్టు దేవుడు సంఘబిడ్డలకి నేను చెప్పిన మాట ఏమంటే యేసు ప్రభు పరిచర్య చేసిన దేవదూతలకి మనకు కనబడుతున్నారు. దేవుని ఆ దేవదూతలు కూడా కనబడినప్పుడు ఇన్ని మళ్ళీ ఎప్పటి పత్రికలకి రావాలి. ఆ దేవదూతల శక్తి గురించి ఇక్కడ రాయబడింది. 7వ వాక్యం దూతలకు ఏమైంది, వాయువు తన సేవలకు ఏమైంది. రెండు దేవతలు రెండు శక్తి గురించి ఎక్కడ చెప్తున్నారు. ఒకటి వాయువు. దేవదూతలు ఏమవుతారు, వాయువు అని చెప్పి నేను అర్థం అంటే దేవదూతలకి మనం కనబడరు. అర్థమైందా? దేవతలు మన కన్నికి కనబడలు కానీ మనకు పరిచర్య దొరుకుతుంది. నేను చెప్పింది మీకు అర్థం అవ్వలేదు. దేవదూతలకి మన కన్నుతోనే కనబడలేదు కానీ అప్పుడప్పుడు సమయంలో ఆయన పరిచర్య ఎప్పుడంటే గాలికి ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడ్తోని తన పిల్లలకి పరిచర్య జరుగుతున్నారు. యేసు ప్రభు దేవదూతలు ఎలాగ పరిచర్య చేస్తున్నారు అదే విధంగా దేవుని బిడ్డలకి ఏం చేస్తున్నారు. ఎవరి పత్రిక 1:14 వాక్యం కూడా చూడండి. 1:14 వాక్యం వారందరూ అంటే ఈ దూతలందరూ రక్షణ పొందడానికి దేవుడి బిడ్డలకి ఎవరంటే పరిచర్య చేసిన వాడు. అలాగైతే ఈ రాత్రి నీ మర్చిపోకూడదండి. నీకు కనబడకుండా నీకు తెలియకుండా ఆ వాయువు ఎలాగ వచ్చి కొట్టి వెళ్ళిపోతున్నారు. అనగా నీకు నీ జీవితం ఎప్పుడు అవసరమైన విడుదల కావాలో నీ కనబడకుండా ఆ వాయువు ఎలాగ వచ్చి చేసినట్టుగా దేవదూతలు కూడా అలాగే వచ్చి నిన్ను నన్ను విడిపించి స్పీడ్ గా వెళ్ళిపోయిన ఒక దేవదూతలు. నీకు అర్థమైందంటే నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది. మరి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి ఇచ్చినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసినది దేవుడికి తూర్పు దిగి నుండి ఒక సుడిగాడికి పంపించి ఏం చేశారు, అది దేవుడి వసంతని పంపబడిన దేవదూతలండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఏమండి, వాయుగణానికి ఎవరండి, దేవదూతలు. వాయుగణకి దేవదూతలు అంటే దేవుడు వాయువుకి ఏం చేశారు, పంపించారు. స్తోత్రం చెప్పొచ్చు కదా.
దేవునికి స్తోత్రం. మోసకి దేవుడు మోస పుట్టిని 3 నెలల వరకు తన ఇంటిలో దాచిపెట్టిన తర్వాత మోసకి ఎక్కడ పెట్టారు? జగన్మొట్టిలు పెట్టి ఎక్కడ పెట్టారు? ఒక నదిని పెట్టారు. సో నది అని రాయబడింది. ఆయనకి పెట్టిన నది అయితే ఆయన ఆ స్తోత్రము నిర్గమకాండ 14వ అధ్యాయము పెట్టిన నది అయితే సముద్రముని 2 పాయలు చేశారు. ఈ రాత్రి నేను చెప్పిన నీకు అర్థమైంది. చెప్పడానికి ప్రయత్నించి ఒక నది అయితే అటువంటి ఒక సముద్రానికి వ్యక్తి ఏం చేశారు? పాయలు వేశారు. ఈ రాత్రి నేను మర్చిపోకూడదు కండి. దేవునికి స్తోత్రం కలిగి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగి అక్కడ ఇంకొక మెసేజ్ కూడా చెప్పలేకపోతే నాకు సంతోషం కలగలేదు. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేసి ఆరాధన చేసి వారి కోసం దేవుడి ఎర్ర సముద్రం ఏం చేశారు? 2 పాయలు చేశారు. స్తోత్రం చెప్పగానే ఇశ్రాయేలు ప్రజలు ఏడిసి ప్రార్థన చేసి దేవుడు వారి కోసం ఆరాధన చేసినప్పుడు ఎర్ర సముద్రం ఏం చేశారు? పాయలు చేసి వారు అదిలో నుండి ఏం చేశారు? ఫరవోను సైతం ప్రార్థన చేయలేదు, ఆరాధన చేయలేదు. వారు కూడా ఏం చేశారు? హలో, ఇది కాదు నేను కూడా చెప్పుతున్నాను. నేను ప్రార్థన చేసి ఆరాధన చేసి ఎన్ని కష్టపడి కన్నీరు కాచి ప్రార్థన చేసి ఎర్ర సముద్రం దాటి వెళ్ళినప్పుడు ప్రార్థన లేదు, ఆరాధన లేదు, చర్చికి వెళ్ళలేదు, గుడికి వెళ్ళలేదు. అటువంటి వాడికి మార్గం ఎలాగుంది? ఆ సులువుగా అదే నీ తోడుగా సులువుగా వారందరూ ఏం చేస్తున్నారు అంటే దేవుడు బిడ్డలు మాత్రం ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కాసిన ఆరాధన చేసి సముద్రంలో 2 పాయలు వేసి యువతలకి అవతలకి వెళ్ళినప్పుడు ప్రార్థన లేదు, ఆరాధన లేదు, చర్చికి లేదు. తనకి నచ్చినట్టుగా జీవించిన వాడికి అదే మార్గంలో వారు ఏం చేశారు? ప్రయాణం చేస్తుంది. కానీ ప్రార్థన చేసి ఆరాధన చేసిన అవతలకి చేరింది. ప్రార్థన లేదు, ఆరాధన చేయలేదు, మార్గంలో కలిగారు వచ్చారు. కానీ ఆ అవతల చేరలేదు. నేను ఎవరికి చెప్పానండి? నీ అన్నగా చెప్పాను కదా, నీ మాత్రం ప్రార్థన చేసి ఆరాధన చేస్తున్నారు, నాకు మాత్రం శ్రమ అంటే చూడండి. ఆరాధన లేదు, చర్చకి వెళ్ళలేదు, ప్రార్థన రాడు అంటే స్వరూపుగా మార్గం ఉంటా. ఆడికి నీకు తేడా నీ అవతల చేరిపోతుంది. ఈడేం చేయదు. అది అవతల చేరకుండా మధ్యలో ఏమవుతుంది? అది అదే నీకు ఆడికి ఎప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు. నేను చెప్పిన మాట ఎప్పుడు తెలియదు. ఇది నాకు ముగింపు ఉంది, ఇది నాకు ముగింపు ఉంది. ఎంతవరకు నేను చెప్పిన అర్థం అవుతున్నారు తెలియదు. ఇది అన్నింటికి ఏముంది? ప్రార్థన చేయని ఆరాధన చేయని బిడ్డలకు ఒక ముగింపు ఉంది. ఇప్పుడు నీకు కనబడుతుంది. సోదరము ఆమె నీ ఎర్ర సముద్రం 2 పాయలు అవతల చేరిపోతున్నారు. సోదరం కానీ ఇక్కడ రాయబడిన ఏమంటే అదే మార్గంలో వేరే వ్యక్తి ప్రయాణం చేస్తున్నారు. వారికి అవతల చూడకుండా అవతల చేరకుండా ఆయన దేవుడి సముద్రం మధ్యలో ఉడికి చచ్చిపోయినట్టుగా అది వాక్యం. ఎప్పుడప్పుడు ఎర్ర సముద్రం గురించి నేను ఎప్పుడు చెప్తున్నా ఏదైనా కొత్త విషయం నుంచి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగినట్టుగా ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట అంటే దేవదూతలు ఎలా ఉంటుందంటే ఇలాగ వాయువు. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆయన స్పీడ్ గురించి అక్కడ రాయబడింది. దేవుడికి స్తోత్రం కలిగింది కాక అప్పుడు దేవదూతలు ఏమవుతున్నారు? స్పీడ్ కనబడలేదు, ఏమవుతున్నారు? దేవునికి స్తోత్రం. స్పీడ్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక అలా నేను చెప్పొచ్చు కదా. రెండవ దేవుడు చెప్పిన మాట మీరు మర్చిపోకూడదండి. దేవదూతలకి ఏమవుతుంది? అగ్నిజాలన్నీ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన అగ్నిజాలం ఏంటంటే అది శక్తి కలిగినది. అగ్నికి ఏముంది? శక్తి ఉంది. అది కనబడుతుంది కానీ ఏముంది? శక్తి ఉంది. అగ్ని ఎక్కడ పడితే ఏమవుతుంది? ఏదైనా ఒక అతని ఎదురుగా నిలబడిన అన్ని శక్తికి ఏం చేస్తున్నారు? నాశనం. దేవదూతలకి శక్తి ఉంది. అది 2 రాజుల పుస్తకం 19వ అధ్యాయము 35వ వాక్యం మీకు అందరికీ తెలిసిన వాక్యం. అసూరులే కొంత దూత దిగినప్పుడు 1,85,000 మనుషులకి చదవండి. 1,85,000 మందిని చంపేసింది. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అసూరు వారి దండి పేటలో చొచ్చి 1,85,000 మందిని హతము చేశారు. 1,85,000 మందికి చేశారు. హతం చేసినట్టుగా బైబిల్ రాయబడింది. దేవునికి దేవదూతలకు అంత శక్తి స్పీడ్ ఉంది. అగ్నికలుగా నశింపజేయడానికి ఉన్న శక్తి ఉందో అదే విధంగా దేవదూతలకు కూడా ఏమైంది? నశింపజేయడానికి ఏముంది? శక్తి ఉంది. ఒక్క దూత అక్కడికి దిగి
దిగినప్పుడు 1,85,000 మందిని పే చేసింది. అంటే నీకు అర్థం అవ్వాలి. నీకు పనికిరంటే ఎర్రపత్రి 1:14 మీరు చదివితే రక్షింపబడిన వాడికి ఈ దేవదూతలు అందరూ ఏం చేసినారు? పరిచయం చేస్తున్నారు. నీకు తోడుగా ఉండినది ఆమె దేవదూతలు తోడుగా నిలబడుతున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి అయిన ఆ మోహన్ మాంచికి అంటే బ్లాక్ క్యాట్ ఆయనకి తోడుగా ఎప్పుడు ఎవరు ఉన్నారు? బ్లాక్ క్యాట్ నల్లల వస్త్రం ధరించుకొని వారికి ఏం చేసి సంకల్పిగా ఉన్నారు. దేవునికి దేవునికి వారికి అలాగే చెప్తున్నారు దేవునికి అంటే దేవుడి బిడ్డలకి అలాగే కనబడలేని దేవదూత శక్తి మనకు ఉంది. కనబడలేని దేవదూత శక్తి ఉంది. ఆ శక్తి ఏమంటే 1,85,000 చంపడానికి ఉన్న పవర్ ఉన్నదా? ఒక దేవదూతని నీకు పరిచయం చేస్తున్నారని ఎరిగి ఆ దేవునికి సరిగా శక్తితోని బలంతోని ఆరాధన చేయాలి. మన అనాథగా మనకు ఎవరు చూడడానికి లేదు కాదు. మనకు దేవదూతలు ఉన్నది ఏ దేవునికి పరిచయం చేయడానికి. అది నీ చెప్పిన వాడు ఎవరి పక్కన వెళ్ళి తిరిగిరండి. దేవునికి సంవత్సరం కలిగిన కాక ఎక్కడికంటే మనకు చదివిన వాక్యం 7వ వాక్యములు చూడండి. వాయువులు తన అంటే ఇక్కడ దూతల గురించి ఏం చేస్తున్నారు అంటే ఈ దూతలు మొత్తము దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించిన వాడు. అవును కదా? ఎడమాకి ఒకసారి కూడా చూడండి. అప్పుడు దూతలకి దేవుడు చెప్తే ఇది వాయువు వలన అగ్ని వలన ఏం చేస్తున్నారు? ఆయన ఆజ్ఞ ఏం చేస్తున్నారు? పాటిస్తారు. దేవుడికి అంటే అప్పుడు దేవుడికి దూతల కంటే ఏముంది? శ్రేష్టమైన అధికారం ఉంది కూడా. దూతలకి అధికారం లేదు, దేవుడికి అధికారం ఉంది కానీ దేవుడికి సోదరం. అన్నిటికీ సూపర్ న్యాచురల్ పవర్ ఎవరికి? దేవుడికి సోదరం కలిగింది కాక. అంటే దేవుడికి ఆయన ఏమంటే సూపర్ న్యాచురల్ పవర్ బైబిల్ ప్రకటన చదివినప్పుడు ఆ శక్తి దేవదూతలకైతే దేవుడి నోటిలో నుండి అగ్ని బయలుదేరి వారికి అందరికీ ఏం చేసింది? ధ్వంసం చేసినట్టుగా బైబిల్ రాయబడింది. అప్పుడు నేను చెప్పిన మాట అంటే ఆ దేవదూతల దూతలు కంటే దేవుడు శక్తివంతుడు. అప్పుడు వాయువు 1, 2 అగ్ని దేవుడికి సోదరం. అప్పుడు దేవుడికి ఏమంటే వెంట కార్యం చేయడానికి దేవదూతలు దానియేలు 21 రోజు ప్రార్థన చేశాడు. దానియేలు 21 ప్రార్థన చేసినప్పుడు దానియేలు 19 అధ్యాయము 23వ వచనం చదివితే అక్కడ చదివిన మాట ఏంటి? నీ ప్రార్థన చేయని మొదటి దినములో నేనేం చేసిన చదవండి. తొమ్మిది 23వ వాక్యం కదా. దానియేలు 9:23 అండి. నీవు బహు ప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవల్లని అంటే నీ విజ్ఞాపన చేసినప్పుడు మెసేజ్ నీకు వచ్చిన దేవతలు పంపించారట. దేవుడికి సోదరం అంత స్పీడ్ విజ్ఞాపన చేయడం మెసేజ్ వచ్చింది, ఉత్తరం ఇచ్చారు. దేవుడికి సోదరం కలిగినగా దేవతలు దాని ప్రార్థన చేసినప్పుడే ఆయన ఉత్తరం ఇచ్చారు. దేవుడికి సోదరం కలిగిన చెప్పుకొని వచ్చిన మాట. అప్పుడు దేవదూతలు గురించి ఇక్కడ రాయబడింది దేవుడికి సోదరం. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో 1 అధ్యాయములో 4 నుండి 14 వరకు ఉన్న వాక్యం చదివితే దేవదూతల కంటే మా యేసుక్రీస్తు గొప్పవాడు. ఆయన 1 అధ్యాయం 4 వాక్యములు దేవదూతల కంటే ఆయనకి శ్రేష్టమైన ఒక నామం ఉంది. అవును కదా? 4 వాక్యం ముందుగా చదివారు. దేవుడికి సోదరు శ్రేష్టమైన నామం ఉంది. 2 మీరు చూడండి 5, 6 వాక్యం. దేవదూతలు దేవుడు కుమారుడు కాదు. దేవదూతలు ఎవరు కాదు? కుమారుడు కాదు. అంటే యేసు ప్రభు దేవదూతలు అంటే ఆయన కుమారుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఏమిటంటే 1:6 ఎవరి పత్రిక 1:6 దేవదూతలు అతనికి ఆరాధన చేస్తున్నారు. దేవదూతలు అతనికి దేవునికి ఆరాధన చేస్తున్నారు. ఎవరి పత్రిక 1:7 దేవదూతలు ఆజ్ఞలు అనుసరించుతున్నారు. వాయువు అగ్ని ఆయన మాట విని ఆజ్ఞలు అనుసరించుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన
ఇక్కడ రాయబడింది ఎబ్రీ పత్రిక 10:12 వాక్యములు చదివినప్పుడు దేవదూతలన్నీ సృష్టి యేసుక్రీస్తు సృష్టికర్త, యేసుక్రీస్తు సృష్టికర్త. దేవునికి స్తోత్రం. ఎబ్రీ పత్రిక 1:14 దేవదూతలందరూ ఏమవుతున్నారండి? పరిచర్య చేయని వాడు. దేవదూతలందరూ ఏం చేస్తున్నారు? పరిచర్య. ఎవరు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేవదూతలందరూ ఏం చేస్తున్నారు? పరిచర్య చేసిన వాడు. దేవుడికి స్తోత్రం. చూడండి 8 వాక్యం చూడండి. 8 వాక్యం. తన దూతలను వాయువులుగాను 8 ఇప్పుడు ఏమే చదివారు కలిసి చదవండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను కూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని కూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయాత్మమైనది, నీవు నీతిని ప్రేమించి. 9 వాక్యములు చదివినప్పుడు 2 సార్లు ఏం చేస్తున్నారు? దేవునికి ఎలా పిలుస్తున్నారు? గాడ్ యువర్ గాడ్. గాడ్ అని ఎవరు పిలిచారు? తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎలా పిలిచారు? గాడ్ యువర్ గాడ్ has anointed you. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎలా పిలిచారు? అంటే అప్పుడు యేసుక్రీస్తు ఎవరు? కుమారుడు అంటే ఆయనే దేవుడు. ఆయనకి కుమారుడా అని పిలిచినప్పుడు ఆయన దేవుడే. ఆయనకి దేవుడు ఎలా పిలిచారు? కుమారుడా అని పిలిచినప్పుడు ఏమవుతున్నారు? యేసు ప్రభు దేవుడే. దేవుడు దైవత్వము. దేవుడు మనుష్యుడు కాదు. దేవుడు ఎవరు కాదు? మనుష్యుడు కాదు. దేవుడు ఎవరండి? దేవుడు దేవుడే. దేవుడికి స్తోత్రం. అవి యేసుక్రీస్తు మనుష్యుడు కాదు. ఎవరు? దేవుడే. దేవుడికి స్తోత్రం. కొందరు యేసు ప్రభు ఎవరు మనుష్యుడిగా అనుకున్నప్పుడు యేసు ప్రభు ఎవరు కాదు? మనుషుడు కాదని దేవుడు అన్ని పౌరు కాదు తెలియబడ్డాడు. దైవత్వం కొరికాడు అక్కడ చెప్పబడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పబడినప్పుడు మీరు ఒక మాట వినాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి అదే ఏం చెప్పబడుతున్నారంటే 45 కీర్తనము 6-7 వాక్యములను 10 ఇక్కడ చదివింది. అవును కదా? 8 వాక్యం. అంటే సరే అండి. ఇదే వాక్యం ఇక్కడ ఉంది కదా, మనం ఇప్పుడు చదివినది. అక్కడ 2 మాట మీరు చదివినది. దేవా నీ సింహాసనం, 2 నీకు రాజ్యం ఉంది. 3 విషయాలు రాయాలి. ఒకటి దేవునికి ఏముంది? దేవునికి ఏముంది? సింహాసనం ఉంది. ఎంతమందికి అర్థమైంది? దేవునికి సింహాసనం. ఈ 3.5 సంవత్సరం భూమిని సంచరించినప్పుడు ఆయనకేం లేదు, ఏ సింహాసనం లేదు, ఏమి దొరకలేదు. కానీ ఆయన ఇంకా తిరిగి వచ్చినప్పుడు ఆయనకి ఏముంది? సింహాసనం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కదా. ఎంతమందికి అర్థమైందంటే దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పుట్టిన విషయం గురించి మరియకి చెప్పినప్పుడు ఆ లూకా సువార్త 1:32-33 వాక్యంలో దావీదు సింహాసనం నేను అతనికి ఇస్తామని చెప్పారు. ఎవరి సింహాసనము? దావీదునికి ఎలాగా సింహాసనం ఉందో అదే విధంగా యేసుక్రీస్తునే ఏముంది? ఈ భూమిలో ఎక్కడ కూడా సింహాసనం లేదు. దేవునికి సింహాసనం ఉండేది. సింహాసనం ఉండేది ఎప్పుడు? మన భారతదేశంలో 600 పైన రాజులు ఏడవాడు చేసిన వారికి అందరికీ ఏముండేది? ఇప్పుడు 600 రాజులు ఇప్పుడు భూమిలో రాజులు ఒక్కడుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు లోకంలో ఎక్కడ కూడా ఏం లేదు, రాజులు లేదు, సింహాసనం లేదు. ఎందుకంటే ఒక్క సింహాసనం మాత్రం ఉంది. కాబట్టి నాకు ఉన్న సింహాసనం శాశ్వతం కాదు. నీ సింహాసనము ఎప్పుడు ఉన్నది? దేవునికి స్తోత్రం కలిగినగా. నీ సింహాసనం ఎక్కడ ఉందండి? నిరంతరం ఉన్న సింహాసనం. ఈ రాత్రి తెలుసుకో, దేవుడు మనకి ఇచ్చిన సింహాసనం కూడా ఎదుగా నిరంతరమైన సింహాసనము. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 19వ అధ్యాయములో ఒక మనుషుడు విదేశములకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు చూడండి. మత్తయి సువార్త లూకా సువార్త 19వ అధ్యాయము 22-15 2 వాక్యం చదవాలి. లూకా సువార్త 19:12-15 వాక్యం చూడండి త్వరగా. మరలా రాబలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి 15 వాక్యం. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఆయన తన రాజ్యం ఏం చేసిన సంపాదించి తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును
అంటే నేను చెప్పినప్పుడు ఆయన రాజ్యం సంపాదించి తిరిగినప్పుడు రాజ్యం ఉంది, ఆయనకి సింహాసనం ఉందని చెప్పడానికి నేను చెప్తున్నాను. దేవుడు మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 వాక్యం చదివినప్పుడు ఆయన కూర్చోబడిన సింహాసనం గురించి అక్కడ రాయబడి ఉంది. మహిమ కలిగిన సింహాసనం అని కూర్చోబడుతున్నారంటే అంటే ఆయన సింహాసనం ఉంది. స్తోత్రం కలిగిన గాక. ఇదే విషయములు ఏం చేస్తున్నారు మన దేవునికి స్తోత్రము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వాక్యములు చదివినప్పుడు అక్కడ ఉన్న మాట వినండి. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యము సమస్తమైన అధికారము కొట్టివేసి హల్లెలూయా సమస్త కొట్టివేసి దేవుని రాజ్యం అతనికే చేసినాను. ఈ రాత్రి చెప్పబడిన మాట ఏమంటే దేవునికి ఏమున్నది? సింహాసనం ఉంది, రాజ్యం ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి ఏముంది? సింహాసనం ఉంది, రాజ్యం ఉంది. రాజ్యం మాత్రం కాదు, ఇంకే ఆయనకి ఏముందండి? ఇప్పుడే చదివారు మీరు 8 వాక్యం. రాజ్యదండం ఉంది. దేవునికి స్తోత్రం. ఏముందండి? ఆయన సింహాసనం ఉంది, రాజ్యం ఉంది, రాజ్యదండం ఉంది. రాజ్యదండం అంటే ఆ రాజ్యదండం చిన్నదే, అది పెద్దది కాదు. అది కర్రతోనే ఉండొచ్చు, దాని లేకపోతే బెంగారంతోని లేకపోతే వెండితోని అదే చెయ్యినది ఒక చిన్న కర్ర. ఆ కర్ర ఏముందంటే పచ్చిరాగా తల అందులో పైన ఉండొచ్చు. ఏదైనా ఒక స్థలంలో ఏ తల ఉంది? పచ్చిరాగా తల, లేకపోతే ఏమంటే ఒక పాము తల ఆ దండం మీద ఉంటుంది. దేవునికి ఇదే చూపించినట్టు అంటే ఆడుకునే అధికారం గురించి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన ఇక్కడ మా దేవుని చేతిలో ఉండిన అధికారం గురించి మీరు చూడండి. దేవునికి దేవా నీకేం చేసినారంటే రాజదండ ఆయన చేతిలో ఉందట. దేవునికి స్తోత్రం. అలాగైతే మా దేవుడికి అధికారం ఉండినట్టుగా స్తోత్రం చెప్పండి గట్టిగా చేయలేదు. అంటే ఈ భూమిలో ఉన్న రాజుని చేతిలో ఉన్న రాజదండ్రులు ఇక్కడ పక్షిరాగా ముఖం ఉండొచ్చు, లేకపోతే పాపం. యేసు ప్రభు చూడు 4 ముఖం కలిసిన వాడే. యేసు ప్రభు ఎలాగండి? ఒక పక్క చూస్తే ఎలాగ ఉందండి? పక్షిరాగా కనిపించింది. ఇంకొక పక్క చూడ సింహముగా కనిపించింది. ఇంకొక పక్క చూస్తున్నట్టే ఎద్దులు కూడా కనిపించున్నారు. ఇంకొక నాలుగు ముఖం ఉంది కదా. నేను ఒకటి చెప్పాలి. ఆమె ముఖం అంటే అదే ఎద్దుల ముఖం. ఆమె ముఖము 2 సింహ ముఖము మనిషి ముఖము అది చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మీరు చెప్తానని అనుకోను కానీ మీరు అది చెప్పలేదు. ఇదన్నీ మనసులోకి నీ మనసులోకి ఏం చేయాలి? అది సంచయించాలి. మరియ వాక్యం విన్నప్పుడు సంచయించినట్టుగా. అప్పుడు యేసు ప్రభుకి చూసినప్పుడు ఒక పక్క మనిషి ముఖం ఉంది, ఒక పక్క పశువుల ముఖం అంటే ఎత్తుల ముఖం ఉంది, ఇంకొక పక్క పక్షిరాజ ముఖం ఉంది, ఇంకొక పక్క సింహ ముఖం ఉంది. స్వాతంత్రం కలిగిన కానీ ఈ లోకంలో రాజుల చేతులలో ఆ రాజదండ్రుల మాత్రమే ఆ తల ఉండినప్పుడు మా యేసు ప్రభు అన్ని ముఖం కలిగి ఉండిన వాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరజన చూసినప్పుడన్నీ అమెరికా డాలర్ మీద ఎగిరిపోగిన ఒక పక్షిరాజా ఉందండి. దేవుని స్తోత్రం. ఆ డాలర్ మీద ఎగిరినాక పక్షిరాజా ముఖమంది స్తోత్రం. కొన్ని రాజుల బ్రిటన్ అంటే సింహం అండి. బ్రిటన్కి ఏముంది? అది సింహము. దేవునికి స్తోత్రం. రక్షించండి ఎనుగువండి. ఈ లోకములని చూసినప్పుడు ఆ లోకములున్న ఒక్కొక్క రాజ్యములకి సింపుల్ ఏమంటే ఏముంది? ఒక జంతు హింసించిన చంపబడడానికి సిద్ధంగా కలిగిన ఒక జంతుగా కనబడినప్పుడు నా యేసయ్యకి మాత్రం మీరు చూడండి. ఆయనకి యోహన్న గారు చూసినప్పుడు సింహంగా చూడలేదు. యోహన్న చూసినప్పుడు ఏమైందంటే దేవుని పక్షిరాజుగా కనబడలేదు. యోహన్న గారు చూసినప్పుడు దేవునికి మనిషి ముఖం కనబడలేదు. యోహన్న గారు చూసినప్పుడు స్వతంత్ర ఎద్దులుగా కనబడలేదు. యోహన్నాను చూసినప్పుడు ఏం కనబడదండి? ఇదిగో లోక పాలం మోసుకున్న గుర్రం పిల్లగా కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా చెప్పాలి. ఈ రాత్రి మాటల గురించి మనకు దేవునికి స్తోత్రం. ఆయన చేతులు ఏమంటే రాజదండం ఉంది. హల్లెలూయా స్తోత్రం. రాజదండం ఉంది. ఆ రాజదండము అధికారం ఎవరికి? రాజులే చెయ్యను.
దేవునికి స్తోత్రం కలిగింది. కానీ కొన్ని అధికారం వేరే ఒక మనిషిని ఆడి చచ్చిపోయిన తర్వాత ఆ అధికారం పొందుతున్నారు. మా యేసు ప్రభు చచ్చిపోయినా ముందుగా దేవుడు ఏం చెప్పారు తెలుసా? దేవునికి స్తోత్రం ఏం చెప్పారు? మా కైశ్వరం దేవుడు చచ్చిపోయిన తర్వాత యేసు ప్రభు లేచిన తర్వాత తన శిష్యులకి చెప్పిన మాట మా కైశ్వరం 28:19 అది చదవద్దు, మీకు అందరికీ తెలుస్తున్నారు. యేసు ప్రభు తన శిష్యులకి మీరే లోకంలోకి వెళ్ళి వార్తలకు వెళ్ళి సకల మనుషులకు శిష్యులుగా చెయ్యమని యేసు ప్రభు నేను లోకమును ఏం చేశాను? భూమికి స్వర్గములు ఉన్న సమస్య అధికారము స్తోత్రం కలిగింది. రాజదండం ఏమనగా అది అధికారం చెందినది. రాజదండం ఏమంటే అధికారం చెందిన వాడి దేవునికి స్తోత్రం కలిగింది కనుక ఆ అధికారం యేసు ఎవరికి ఇచ్చి వెళ్ళిపోయారు? మనకిచ్చి దేవుడు తిరిగి వెళ్ళిపోయి స్తోత్రం కలిగింది కనుక అందుకని నీకు సింహాసనం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని సంఘబట్లకి సింహాసనం ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చదివినప్పుడు జయించిన వాడు తన సింహాసనం కూర్చోబెడుతున్నారు రాయబడి ఉంది. ఇప్పుడు దేవుడి సంఘబట్లకి సింహాసనం ఉంది. దేవుడి సంఘబట్ల సింహాసనం మాత్రంగా అధికారం ఉంది. అధికారం మాత్రంగా రాజ్యం ఉంది. స్తోత్రం కలిగింది కాక కొలొస్సే పత్రిక 1:13 వాక్యములు చదివితే కొలొస్సే పత్రిక 1:13 వాక్యం అంధకారం నుండి దేవుడు మమ్మను రెప్పించి ఏం చేశారండి? తన కుమారుడి రాజ్యములు వారసులుగా చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఒక రాజ్యం నుండి ఒక రాజ్యంలోకి దేవుడు మమ్మల్ని తీసుకేసారు. అంధకారం నుండి అంధకార రాజ్యం. ఏది రాజ్యం అండి? ఇదిని ముందుకు మనం ఉన్న రాజ్యం ఏమండి? అంధకార రాజ్యం. హలో, ఇదిని ముందుకు మనం ఉన్న రాజ్యం అంధకారం. అంధకారమేనంటే పరమోన సైనికులు ఉంటే అంధకారమైన రాజ్యములు తెప్పించి దేవుడి రాజ్యములకు తీసుకొచ్చినట్టుగా ఈ రాత్రి దేవుడి సంఘములు ఆ చీకటి రాజ్యము నుండి దేవుడి రాజ్యములకి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయి కుమారుడు రాజ్యములు నీ వెళ్ళినప్పుడు ఒక్కడిగా వెళ్ళలేదు. నీ ఒక రాజ్యం నీ తోడుగా ఉంది. ఒక రాజ్యం తోడుగా నీకు మాత్రం కాదు, ఒక అధికారం కూడా. నేను చెప్పిన మీకు అర్థమైందా? రాజ్యం వెళ్ళి నీకు వచ్చినప్పుడు నీ వెళ్ళినప్పుడు నీ మాత్రం కాదు, ఒక రాజ్యం కూడా నీకు తోడుగా రాజ్యం అధికారం కూడా నీకు ఉందండి తండ్రి. చెప్పలేదు. స్తోత్రం కలిగింది కాదు. అందుకని మోసేయుడు దేవుడు చెప్పారని ఏం చేయాలంటే ఎర్ర సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఆ సముద్రం వెళ్ళినప్పుడు నీ చేతులు ఏం చేయాలి? ఆ కర్రను పట్టుకోవాలండి. అంటే నీరుకి కొట్టినప్పుడు నీరు ఏమైనా రక్తంగా మార్చినది ఆ కర్ర నీ పట్టుకొని ఏం చేయాలి? ఎర్ర సముద్రంలోకి ఏం చేయాలి? కొట్టడానికి చూపించమని చెప్పారు. స్తోత్రం. నీకున్న అధికారం వినియోగించండి. ఆ కర్ర నీకు ఇచ్చిన అధికారము ఈ రాత్రి అధికారం నీ చేతిలో ఉన్న దేవుడు పడ్డలాగా అధికారం నీకుంది కాబట్టి నీకెదురుగా వచ్చిన సముద్రమైన కానీ సమస్య అయిన కానీ దానికి ఎదిరించడానికి దేవుడి ఇచ్చిన ఏమంటే అధికారం. యేసు ప్రభు చెప్పారు కదా, ఈ కొండ నీకు నిన్ను ఏం చేస్తున్నారు? ఈ కొండకి దూరపరచడానికి ఏమంటే ఆవలించక విశ్వాసం ఉంటే ఈ కొండలకి నీ చెప్పిన ఎదురా ఆ కొండ ఏమవుతున్నారు? ఇప్పుడు ఆ కొండ కొన్ని చోట్ల అధికారమైన అధికారం ఉపయోగించాలి. కొన్ని చోట్ల నీ నాలుక పలకాలి. ఈ రాత్రి నాలుగతో విని చెప్పు, నీకు ఎదురుగా ఉన్న సమస్యలు మారుతుంది. రాత్రి నా మాట భవిస్తున్నారు. ఆవగించే విశ్వాసం ఉంటే కొండ ఏమవుతుంది? ఇక్కడ నుండి సముద్రం. ఎందుకు ఆ కొండ? యువతలో ఉన్న నిన్ను అవతల కనిపించకుండా అట్టిగా నిలబడిన ఆ కొండ ఈ రాత్రి తొలగాలి. నిన్ను కనిపించకుండా, నీ కుటుంబానికి కనిపించకుండా, నీ పిల్లలకి కనిపించకుండా, నీ సంఘానికి కనిపించకుండా అట్టిగా నిలబడిన కొండకి ఏం చేయండి? ఇప్పుడు నీ కొట్టడానికి అక్కర్లేదు. నీ నాలుగు పలికి యేసు నామములు విశ్వాస చేతి పలికితే ఆ కొండ నుండి తొలగి ఇక్కడ నిలబడిన అక్కడ కనిపించినట్టుగా అందుకని దేవుడు సంఘపడ్డలారా అధికారం దేవుడు మనకి ఇచ్చేది. అలాగే చెప్పాలి. ఎస్తేరు 3 దినములు ఉపవాసం చేశారు. ఉపవాసం చేసినప్పుడు 1 నెల వరకు 3 నెలల వరకు రాజసన్నిధి ఎవరు కూడా వెళ్ళకూడదండి. ఎవరు? రాజులు ఆజ్ఞ.
కానీ ఉపవాసం చేసి ప్రార్థన చేసి ఎస్తేరు ఆభరణమైన నిలబడినప్పుడు నిలబడిన రాజులు ఏం చేశారు? తన చేతులున్న రాజదండ్రి చూపించి ఈ రాత్రి దేవుడికి స్తోత్రం కలిగిన ఆ రాజదండ్రి నీ మీదకి దేవుడు చూపించడానికి రెడీ ఉంది. ఉపవాసంలోని ప్రార్థనలోని ఆయన సన్నిధికి వేస్తే అధికారమైన రాజదండ్రి నీ ఇంటికి నీ కుటుంబానికి నీ పిల్లల మీదకి చూపిస్తుంది. దేవుడు సంఘపడారా పౌరు గారు చెప్తున్నారు ఏమంటే యేసు ప్రభు చెప్తున్నారు, దేవా నీకు సింహాసనం ఉంది, నీకు రాజ్యం ఉంది, నీకేముందండి? రాజదండ్రి ఉంది. దేవుడికి ముందుగా నీ రాత్రి దేవుడికి చెప్పండి, ఆయనకు ఉన్నదాన్ని మనకి ఇచ్చారు. అవును కదా? లేదు దేవుడు వాక్యం నాకున్నదాన్ని నీదే. బైబిల్ వాక్యం ఇంకొక యోహాను సువార్త నాకున్నదాన్ని నీకే. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడి కొలత మొత్తం ఎవరికి? తన బిడ్డల కోసం. అధికారం దేవుడిది, అధికారం ఆయనది, నీకు అది ఇచ్చేది. సింహాసనం ఆయనది, అది నీకు ఇచ్చేది. రాజ్యం ఆయనది, అది కూడా నీకు ఇచ్చేది. నీ ఏది ఇవ్వాలండి అన్ని నీకు ఇచ్చేది. ఏంటి? ఒకటి మాత్రం ఇవ్వలేదు దేవుడిని. ఏంటి ఇవ్వలేదు? ఇప్పుడు నీకే మనకి ఇవ్వట్లేదు, దైవంతో నీకు ఇవ్వలేదు. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన పోలిక మనం మారిపోతుంది. ఈ రాత్రి అది ఎరిగి దేవుడు సరే మాకలిని ముందుకు కొనసాగించిన ఈ వాళ్ళ దేవుడు అందరికీ దీవించనుగా. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలుపుతున్నాం. ఇప్పటి రాత్రి వేళ దేవుని సన్నిధిలో దేవ మిమ్మల్ని శుద్ధి తీరడానికి, నీ వాక్యం సుఖలో నుంచి నేర్చుకు తీరడానికి దేవాన్ని కల్పించిన భాగ్య తరగతి పడి దేవానికి స్తోత్రం. దేవ ఇప్పటి దేవ మా జీవిత విధానాన్ని మేము మరలా ఒకసారి పరిశోధన కలిగించుకు తీరడానికి దేవ మా జీవితం మా అంతరాత్మలో దేవ మేము మమ్మల్ని ఒకసారి కూడా పరీక్షించి తీరడానికి దేవ వీక్షించి తీరడానికి దేవ మమ్మల్ని సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. దేవదాయకులు మనకు పరిచారకులు ఉన్నందుకు, దేవదూతలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచుచున్నందుకు, దేవదూతలు మాకున్న స్థితిగతులన్నీ సందేశముల నుంచి మమ్మల్ని బలపరిచి తీరినట్ల దేవదేవదీతల కన్నా మించిన వాడిగా దేవ యేసయ్య నీవు మా కొరకు తీరినందుకు దేవానికి స్తోత్రం. దేవ నీ రాజ్యం వచ్చి తీరినప్పుడు నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము జీవించి తీరడానికి, ఈ రాజ్యం గురించి నిలకడతో కలిగి తీరడానికి మా తండ్రి కూడా దేవా నీవు సహాయం దయచేయమని కోరుచున్నాం. దేవా నీ విధానంలో మమ్మల్ని సహాయపరచండి. దేవా ఏకాగ్రతలను పోగొట్టుకు తీరేంతగా సాతాను మనసులను చెరిపి తీర్చినట్టుగా దేవ ఈ కాలంలో కూడా సాతాను కొందరి మనసును, ఆత్మీయతను, ఆరాధనను, వాక్య ధ్యానములను, ఆత్మశక్తిలో అనుబంధాన్ని చెదరగొట్టించి దేవా ఈ కాలంలో అన్ని పరిచర్యలన్నీ కూడా వేషధారణగా దేవా మా నిర్లక్ష్య బోధముతో దేవ దేవుని మీద భయము లేకుండా ఏదో చేస్తున్నాను ఎవడో చేస్తున్నట్టుగా చేసి తీరే ఒక ప్రవణతలోకి నులవేచ్చనైన స్థితిగతులు సంఘం తెచ్చాలని తిరిగి ఇప్పటి మేము ఒప్పుకు తీరుతున్నాం. అలాంటిది ఏదైనా నా ఆరాధనలో ఉంటే, నా ప్రార్థనలో ఉంటే, నా ఉపవాసములో ఉంటే, నీ ఆత్మ సాన్నిధ్యతలో ఉంటే దేవా వాటిని నరికి వేయండి దేవా. దానిలో నుంచి నేను వేర్పాటు చెంది తీరడానికి, అందులో నుంచి దేవ అంగీకార విధానం చెంది తీరేటట్టుగా దేవా మమ్మల్ని సహాయం దయచేయమని కోరుచున్నాం. దేవా దేవా వేరే యాగము కంటే శ్రేష్ఠ యాగములను నీవు మా కొరకు అప్పగించిన దానిని ఆ రక్తమును నడిచి తొక్కి వెళ్ళడం కాదు, ఆ రక్తం ద్వారంగా యేసయ్యకు మేము ఏక పురుషుడిగా అంగీకరించి తీరిందని కంటే భాగ్యదయము మాకు దయచేయమని కోరుచున్నాం. దేవా ఇవ్వగలి కదా నీ వాక్యం సన్మాత్మని బలపరిచినట్టుగా దేవుడు ఉపవాసం పరాలని కోడికలు దేవ మమ్మల్ని బలపరిచి తీరినట్లుగా దేవ ఈ వాక్య పరిచయం మమ్మల్ని ఆత్మిక స్థితిగతులు బాగుపరిచి తీరని నమ్మకంతో జీవించి తీరడానికి, సంఘానికి నమ్మకుడిగా అయ్యుండి, ఆత్మశక్తికి నమ్మకస్తుడై ఉండి తీరి దేవ సేవకుడికి నమ్మకస్తుడై ఉండి తీరి, సమాజానికి నమ్మకస్తుడై తీరి, మారు మనసు పొందే చర్యలో మంచి మనసాక్షిని పొందుకు తీరి, పరలోకంలో ఉన్న అంతరిక్ష గోళములోకి ఎక్కి తీరడానికి కృపావాత్సల్యం దయచేయండి. దేవ ఇప్పటి వేళ చెప్పిన వాక్యం అందరికీ దేవ ఏ రీతి కలిగిన మార్పు దయచేయలేకపోతే వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని కడగండి దేవ, వారి మనస్థితిని మార్చండి. నిజంగా దేవుడు అంటే ఎవరో వారి బయలుపరచండి దేవ. వారి మీద పీడించబడి ఉన్న ప్రతి అంధకార శక్తి, దురాత్మ శక్తి, సాధారణ శక్తి మనసును కల్మషపరిచి తీరుతున్న, మనసును చెరిపివేసి తీరుతున్న ఆ శక్తులను యేసునామములో కదించి తీరుతున్నాం. విడుదల సముద్రములను పంపించండి. దీవెనలతో నింపినందుకు దేవానికి సహాయం దయచేసినందుకు దేవానికి యేసునామములో నీ వేడుకున్న ప్రభువు తండ్రి.
తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక సమాసం ఇప్పుడు మేమప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడై ఉందను గాక. అందరికీ వందనాలు.